ఎడిక్షన్ని ప్రాపర్ టర్మ్స్లో అర్థం చేసుకుంటే మిస్ప్లేస్డ్ వర్షిప్. ప్రభువుని చూస్తా, ప్రభువులో సంతోషిస్తా, ప్రభువుని బట్టి నేను ఇన్స్పైర్ అవుతా, ప్రభువులాగా నేను పనిచేస్తా, ప్రభువులాగా జీవించాల్సిన నాకు ఆయన్ని చూసి ట్రిగ్గర్ అవ్వాల్సిన డొపేమేను మానవుడు చేసిన తెలివి తక్కువ పని ఏంటి తెలుసా? మనం వాడే ఎల్ఈడి లైట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఫోన్లో నుంచి వచ్చే లైట్ దగ్గర నుంచి మొదలుపెట్టి, ప్రతి దాంట్లో నుంచి డొపేమేన్ రిలీజ్ చేసే ఫ్యాక్టర్స్ వాడికి తెలియట్లేదు దాన్ని ఎట్లా వాడుకోవాలో. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ ఏం చేస్తుంటే మీరు తినే దాంట్లో నుంచి, వినే దాంట్లో నుంచి, చూసే దాంట్లో నుంచి డొపేమేన్ ఏమవుతా ఉంటుంది? ట్రిగ్గర్ అవుతా ఉంటుంది. అది అలవాటు పడిపోతారు దోమల్లాగా. మనం దోమలకు ముందు మందు వేసారు అనుకోండి వస్తాయి, అదే మందు వాడుతున్నారు అనుకోండి 2-3 వారాల తర్వాత దానికి రెసిస్టెంట్ అయిపోతాయి, ఇంకా పవర్ఫుల్ కొట్టాలా. సో మనకేమవుతా ఉంటుంది? ఇంకా పవర్ఫుల్ డొపేమైన్ కోసం. అంటే సిగరెట్టు, మందు, గంజాయి ఎంత ప్రమాదకరమో ఈ ఎల్ఈడి దీంట్లో నుంచి వచ్చే లైట్ కూడా సేమ్, ఏమి తేడా లేదు. మీరు ఫోన్ చూసినా, మీ పిల్లల చేతిలో ఫోన్ ఉన్నా, మీ పిల్లల చేతిలో సిగరెట్ ఉన్నా, వాళ్ళ చేతిలో మందు బాటలు ఉన్నా, మీ చేతిలో ఫోన్ ఉన్నా, సిగరెట్ ఉన్నా, మందు బాటలు ఉన్నా ఒకటే. ఇది ఎక్కువసేపు ఉంది అన్నదానికి, మందు తాగిన దానికి, సిగరెట్ తాగిన దానికి ఏమి తేడా లేదు. సోర్స్ ఆఫ్ డొపేమైన్ మారుతుంది అంతే, ఇంట్లో పొగ వాసన రావట్లేదు అంతే. బ్రెయిన్ లో జరగాల్సిన ఎఫెక్ట్ మాత్రం సేమ్, ఏమి డిఫరెన్స్ లేదు. మనకి బంబాడైపోతా ఉంటది. ఈ క్రమంలో మనం దేన్ని బట్టి ఇన్స్పైర్ అవ్వాలో, దేన్ని బట్టి మోటివేట్ అవ్వాలో, ఆ వాక్యానికి కానీ, ఆ వాక్యంలో సత్యానికి కానీ, ఆ దేవుని యొక్క గుణగణాలకు కానీ మనకి డోపమైన్ ట్రిగ్గర్ అవడం ఆగిపోద్ది.